నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు వెలిగొండ ప్రాజెక్టులో అనేక పనులు పెండింగ్ మొత్తం పూర్తి చేసినట్లు జగన్ గొప్పలు ప్రస్తుతం ఆయకట్టుకు నీళ్లిచ్చే ఆస్కారం లేని పరిస్థితి ఆంధ్రుల భవిష్యత్తు తాకట్టు పెట్టి వైకాపా సర్కారు రుణ సేకరణ కేంద్రం ఆర్బీఐ సూచనలు బేఖాతరు ఏపీలో ఒక్కొక్కరిపై 2 లక్షలకు చేరిన అప్పు హైకోర్టు సాక్షిగా జగన్ సర్కారు అబద్ధాలు కోర్టు భవనాలకు నిధులు ఇవ్వకుండానే జమ చేసినట్లు వెల్లడి విస్మయం వ్యక్తం చేసిన ధర్మాసనం నేడు మేడిగడ్డను పరిశీలించనున్న ఎన్డీఎస్ఏ కమిటీ రేపు సుందిళ్ల ఆనకట్టపై అధ్యయనం మంత్రి ఉత్తమ్ అధికారులతో నిపుణుల చర్చలు ఈ నెల 11న భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం మంత్రి పొంగులేటి ప్రకటన ఏటా 4.5 లక్షల గృహాలు నిర్మిస్తామని వెల్లడి నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ తెలంగాణలో లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించే అవకాశం ఢిల్లీ వెళ్లనున్న రేవంత్ రెడ్డి భట్టి లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోపై కాంగ్రెస్ కసరత్తు యువతకు ఉపాధి హక్కు హామీ ఇచ్చే యోచన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కులగణనపై దృష్టి సాగునీటి ప్రాజెక్టుల విషయంలో 5 ఏళ్లు పబ్బం గడిపిన ముఖ్యమంత్రి జగన్ పాలన ముగింపు దశకు వచ్చేసరికి ప్రాజెక్టులపై ప్రేమ ఒలకబోస్తున్నారనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వెలిగొండ ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేసి నీళ్లు ఇస్తామని చెప్పిన జగన్ ఇప్పుడు ప్రాజెక్టు పూర్తి కాకుండానే పైలాను ఆవిష్కరించడం ఏంటని రాజకీయ పార్టీల నాయకులు స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా ఫీడర్ కాలువ లైనింగ్ పనులు పూర్తి చేయకుండానే జాతికి అంకితం ఇవ్వడం ఏంటని నిలదీస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయడం అంటే నిర్దేశించిన ఆయకట్టుకు పూర్తిగా లేదా కొంతవరకైనా నీళ్లివ్వాలి, తాగునీరు అందించాలి. ఈ మేరకు నిర్మాణ పనులు పూర్తయ్యాకే ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి కరవు ప్రాంతానికి నేరిస్తామని గత ఎన్నికల ముందు ఊరూరా తిరిగి మరీ చెప్పిన జగన్ సీఎం అయ్యాక ఆ మాటను నిలబెట్టుకోలేకపోయారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లివ్వలేకపోయారు. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ వస్తున్నందున కేవలం 2 టన్నెళ్లను మాత్రమే జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు, తాగునీరు అందించాలంటే ఇంకా చాలా పనులు పూర్తి చేయాలి. ఇందుకు వేల కోట్ల నిధులు కావాలి. ఇప్పటికిప్పుడు శ్రీశైలంలో నిండుగా నీళ్లున్నప్పటికీ ఆయకట్టుకు అందించేలా పనులు పూర్తి చేయలేదు. టన్నెళ్లు తవ్వడంతో పాటు నల్లమల సాగర్లో నీరు నిలిపేందుకు వీలుగా పునరావాసం పూర్తి చేసి అక్కడి నుంచి జలాల్ని ఆయకట్టుకు తరలించేలా పనులు చేసి ఉంటే కరవు ప్రాంత ప్రజలు సంతోషపడేవారు. కేవలం కొంత పని పూర్తి చేసి వెలిగొండ పూర్తయిందన్నట్లుగా జగన్ ప్రభుత్వం హడావిడి చేస్తోందని విపక్షాలు తప్పుపడుతున్నాయి. సొరంగం లోపల లైనింగ్ పూర్తి చేయడానికి కనీసం 1 ఏడాది కాలం పడుతుంది. మొత్తం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కనీసం వార్ ఫుట్ బేసిస్ మీద జాగ్రత్తగా చేస్తే సంవత్సరంన్నర సమయం పడుతుంది. దానికి తోడు దాదాపు ఇంకొక 1500 కోట్లు ఈ యొక్క నిర్వాసితులకైతే ఇంకొక 1500 నుంచి 2000 కోట్లు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఖర్చు అవుతాయి. కానీ ఇది చేయకుండా ప్రాజెక్ట్ని ప్రారంభోత్సవం చేశారు. ప్రకాశం, నెల్లూరు, ఉమ్మడి కడప జిల్లాల్లోని దుర్భిక్ష ప్రాంతాల్లో 4.47 లక్షల ఎకరాలకు నీరందించడం, లక్షల మంది ప్రజలకు తాగునీరందించడం వెలిగొండ ప్రాజెక్టు లక్ష్యం. టన్నెళ్ల తవ్వకానికి, పునరావాసానికి, జలాశయాల నిర్మాణానికి, కాలువల తవ్వకానికి సమాంతరంగా జగన్ సర్కార్ సరిపడా నిధులిచ్చి ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేసి ఉంటే ఈ లక్ష్య సాధనకు 5 ఏళ్ల సమయం సరిపోయేది. అయితే సరైన ప్రణాళిక లేక చాలునన్ని నిధులివ్వక జగన్ సర్కార్ ప్రాజెక్టును ముందుకు కదపలేకపోయింది. నల్లమల అడవుల్లో ఉన్న కొండల్ని సొరంగాలుగా తొలిచి శ్రీశైలం నుంచి నీళ్లు తెచ్చి జలాశయంలో నింపేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. దాదాపు 18.89 కిలోమీటర్ల పొడవున 2 సొరంగాల తవ్వకం అనేక ఏళ్లుగా దశలవారీగా పూర్తయింది. టన్నెల్ బోరింగ్ మిషన్ తో సొరంగాన్ని తవ్వుతూ అదే సమయంలో లైనింగ్ వేసి ప్యానెళ్ల ఏర్పాటు పూర్తి చెయ్యాలనేది ప్రణాళిక. ఈ మేరకు తొలి టన్నెల్ సింహభాగం పూర్తయింది. జగన్ సర్కార్ హయాంలో టీబీఎం పని చేయకపోవడంతో బ్లాస్టింగ్ విధానంలో తవ్వకాలు సాగించారు. 2 టన్నెల్లో లైనింగ్ పనులు పూర్తి చేయలేకపోయారు. కొన్ని పనులు పెండింగ్ లో ఉండగానే టన్నెళ్ల తవ్వకం పూర్తయిందనిపించారు. అసెంబ్లీలో కూడా అడిగినప్పుడల్లా కూడా నెక్స్ట్ మంత్ జూన్కి అయిపోద్ది, నెక్స్ట్ మంత్ ఏప్రిల్కి అయిపోద్ది, లేకపోతే నెక్స్ట్ ఇయర్ 22కి అయిపోద్ది. ఆ పోలవరం అలానే చెప్పారు, దీన్ని అలానే చెప్పారు. అలా ప్రాజెక్టులకు పోయేసి ఓపెన్ చేసి ఎవరిని మాయ చేద్దామని వెలిగొండ
ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి అంటూ ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటనలో వాస్తవం లేదు. 1996లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు గొట్టిపడియ ఆనకట్ట వద్ద తొలుత 980 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించారు. ఆ తరువాత 2004 అక్టోబర్లో సుంకేసుల వద్ద 5,500 కోట్ల అంచనాతో మరోసారి శంకుస్థాపన చేశారు. టన్నెళ్ల పనులు సింహభాగం గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే చేయగా మిగిలిన పనులు పూర్తి చేయకుండానే అంతా తామే చేసినట్లు జగన్ చెప్పుకున్నారు. ఒకప్పుడు తెలుగు అక్షరాల్లో ఆ అంటే అభివృద్ధి, ఆ అంటే ఆంధ్రప్రదేశ్. జగన్ దీన్ని రివర్స్ చేసేశారు. ఆ అంటే అప్పులు, ఆ అంటే ఆవారా ఖర్చులు అంటూ నవ్యాంధ్ర నెత్తిన నిప్పులు పోశారు. 5.5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు తాకట్టు పెట్టేసి ఎక్కడ పడితే అక్కడ ఎంత కుదిరితే అంత అప్పు చేశారు. ఇప్పుడే పుట్టిన బిడ్డ మొదలు వృద్ధుల వరకు అందరిపై అప్పుల బండ బరువును సగటున 2 లక్షల రూపాయలకు చేర్చిన జగన్ అరాచకత్వం గంగలో మునిగిన నిష్కృతి కాని మహాపాపం. ఎఫ్ఆర్బిఎం పరిధిని దాటి అప్పులు తెచ్చే అధికారం ప్రభుత్వానికి ఎక్కడిది అంటూ విపక్ష నేతగా నీతులు బోధించిన జగన్ ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కాక పాత ప్రవచనాలన్నింటినీ మర్చిపోయారు. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ ఎఫ్ఆర్బిఎం నియమాలకు ఆయన పూచిక పుల్ల లాంటి విలువైనా ఇవ్వలేదు. రాజ్యాంగబద్ధ వ్యవస్థ కాగ్ నివేదికలను పరిశీలిస్తే ఆ విషయం తేటతెల్లమవుతుంది. రుణాలన్నీ కలిపితే రాష్ట్ర నికర ఉత్పత్తి జీఎస్డీపీలో 35% మించకూడదని ఎఫ్ఆర్ఎంబి చట్టం గిరిగీస్తోంది. బయటికి చెప్పని రుణాలు, ఇతర చెల్లింపుల భారాలన్నీ కలిపి లెక్కేస్తే ఆంధ్రప్రదేశ్ అప్పుల విలువ జీఎస్డీపీలో 65%కి పైబడుతుందని అంచనా. ప్రభుత్వం ఇలా ఇష్టారాజ్యంగా రుణాల ముష్టి ఎత్తుకోవడం వల్ల జనానికి జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. చెడు అలవాట్లకు బానిసైన వాళ్లు ఇళ్లలోని చెంబులు తపేడాలను తాకట్టు పెట్టేసి డబ్బులు తెచ్చుకుంటారు. జగన్ సర్కారు కూడా అదే పద్ధతిలో అలవిమాలిన అప్పులు చేసింది. రుణాల వెంపర్లాటలో విలువైన భూములను బ్యాంకులకు కుదవ పెట్టడం జగన్ వెర్రిమొర్రి విధానాలకు ఒక ఉదాహరణ. మద్యం రాబడి మీద కూడా అప్పులకు దేవిరించడం అంతకంటే సిగ్గుచేటు. జనానికి తాగబోయించి వారి రక్తమాంసాలతో వ్యాపారం చేస్తారా అంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద మానవతావాదిగా జగన్ ఏకపాత్రాభినయం చేశారు. అధికార పీఠం ఎక్కగానే ఆ పాపిష్టి సొమ్మును అపురూపమని ఆరగించారు. దాన్నే ఆదాయంగా చూపించి రుణాలు తీసుకున్నారు. మొత్తం మీద 2024 జనవరి నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పులు, సర్కారు చెల్లించాల్సిన వివిధ బకాయి విలువను 10,20,000 కోట్ల రూపాయలకు చేర్చారు. అవి చాలవన్నట్లు రాబోయే 3 నెలలకు మరో 18,000 కోట్ల రూపాయల రుణం కావాలని రిజర్వ్ బ్యాంకు ముందు జగన్ సర్కార్ చేయి చాచింది. ఇష్టం వచ్చినట్లు రుణాలు తీసుకోవడం అతి ప్రమాదకరమని కేంద్రం నెత్తి నోరు కొట్టుకుంది. రిజర్వ్ బ్యాంకు కూడా అప్రమత్తం చేసింది. గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా అప్పుల వేటలో మునిగిపోయిన జగన్ కు అవేమీ తలకెక్కలేదు. రాష్ట్రం ఏమైపోతే నాకేంటి అనే తన విధ్వంసకర ధోరణినే ఆయన ఆశాంతం కొనసాగించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వ్యయ వివరాలను అధికారిక వెబ్సైట్లో ఉంచాలంటూ విపక్ష నేతగా జగన్ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక లేఖ రాశారు. ఆ మేరకు పూర్తి వివరాలు తెలియకపోతే శాసనసభలో అర్థవంతమైన చర్చలు జరపడానికి ఆస్కారం ఉండదని జగన్ సెలవిచ్చారు. అదే వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాక ఆర్థిక పారదర్శకతకు పూర్తిగా పాతరేశారు. ప్రజలకే కాదు, కాగ్కు కూడా లెక్కలన్నీ పక్కాగా చెప్పకుండా చీకటి పాలన సాగించారు. 204, 205 రాజ్యాంగ నిబంధనలను తుంగలో తొక్కి శాసనసభ కళ్లకు గంతలు కట్టి నిధుల వ్యయంలో విచ్చలవిడిగా వ్యవహరించారంటూ జగన్ సర్కార్ను సాక్షాత్తు కాగే తూర్పారబట్టింది. బడ్జెట్లో చూపకుండా ఇతర మార్గాల్లో తీసుకుంటున్న రుణాలను కూడా పరిగణలోకి తీసుకుంటే రాష్ట్ర రుణ చెల్లింపుల భారం విస్ఫోటక పథంలో పయనిస్తోందని కాగ్ ఇటీవలే హెచ్చరించింది. అయితేనే సిగ్గులేని ముఖానికి నవ్వే అలంకారం అన్నట్టుగా జగన్ సర్కార్ అన్నీ దులపరించేసుకుంది. ఆంధ్రప్రదేశ్లో వైకాపా ప్రభుత్వ తీరుతో నష్టపోయిన ప్రతి యువకుడు తిరుగుబాటు చేయాల్సిన సమయం వచ్చిందని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. లక్షలాది మంది విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వైకాపా ప్రభుత్వం విడుదల చేయకపోవడం యువత ఆకాంక్షలను చిదిమేయడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి 1న విద్యా దీవెన పథకం నిధుల విడుదలకు సీఎం జగన్ బటన్ నొక్కినా ఏ ఒక్కరి ఖాతాలో డబ్బులు జమ కాలేదని రామ్మోహన్ ఆరోపించారు. 2,750 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల కోసం 4 రోజులుగా
ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న తెలుగు యువత ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి నాగా శ్రవణ్కు రామ్మోహన్ సంఘీభావం తెలిపారు. యువత విద్యార్థులతో కలిసి అన్ని జిల్లాల్లో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదలకు పోరాటం చేస్తామని రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఒక స్టూడెంట్కి కాలేజ్ నుంచి నువ్వు రావద్దు అనేటటువంటి ఒక మెసేజ్ వస్తే ఆ మిగతా స్టూడెంట్స్ మధ్యలో ఎంత అవమానకరంగా ఉంటుందో ఒక్కసారి మనం అందరం కూడా గమనించాలి. గ్రాడ్యుయేట్ అయ్యేటటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే అప్పటికి ఈ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా వాళ్ళ ఫీజు కానీ కాలేజీకి చెల్లించకపోతే వాళ్ళకి తిరిగి సర్టిఫికేట్స్ కూడా ఈరోజు ఇచ్చే పరిస్థితుల్లో కాలేజ్ కూడా లేరు. ఆ సందర్భంలో చక్కగా 4 సంవత్సరాలు చదువుకొని మంచి మార్కులు వచ్చినప్పటికీ కూడా ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఈ పథకం ద్వారా అన్యాయం చేస్తున్నటువంటి సందర్భంలో డబ్బులు కట్టుకోలేక చదువుకున్న తర్వాత డిగ్రీలు కూడా ఈరోజు పొందడానికి అవకాశం లేదు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. వారిద్దరూ ఈ రాత్రికి అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఆ సమావేశంలో పొత్తులపై చర్చలు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని ఇరు పార్టీలు భావిస్తున్నాయి. భాజపాతో పొత్తుకు సంబంధించి చంద్రబాబు కొన్ని రోజుల క్రితం అమిత్ షాతో సమావేశమయ్యారు. దానికి కొనసాగింపుగా ఇప్పుడు మరోసారి సమావేశమవుతున్నారు. ఢిల్లీ పరిణామాలపై నిన్న చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. రెండు పార్టీల అభ్యర్థుల రెండో జాబితా, భాజపాతో పొత్తు అంశంపై గంటన్నర పాటు ఇద్దరూ చర్చలు జరిపారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నేటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించనుంది. చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలను సందర్శించనుంది. 2 రోజులు డ్యాంల డిజైన్లు, నిర్మాణాలను పరిశీలించనుంది. కేంద్ర జల సంఘానికి చెందిన చంద్రశేఖర్ అయ్యర్ చైర్మన్గా, మరో 5 సభ్యులుగా ఏర్పాటైన కమిటీ నిన్న హైదరాబాద్ చేరుకుంది. హైదరాబాద్ జలసౌధలో నీటిపారుదల శాఖ మంత్రి అధికారులతో నిపుణుల కమిటీ సమావేశమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితిని మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరించారు. మేడిగడ్డ కుంగుబాటుపై ప్రాథమిక నివేదిక త్వరగా ఇచ్చి ఎలా ముందుకు వెళ్లాలో సూచిస్తే తదుపరి కార్యాచరణ చేపడతామన్నారు. అయితే కాళేశ్వరంపై తాము అడిగిన సమాచారం ఉందా లేదా స్పష్టంగా చెప్పాలని కమిటీ అడిగినట్లు తెలిసింది. వివరాలన్నీ అధికారికంగా సంతకాలు చేసి ఇవ్వాలని కోరినట్లు సమాచారం. నేడు మేడిగడ్డ, అన్నారం, రేపు సుందిళ్ల ఆనకట్టను సందర్శించనున్న నిపుణుల కమిటీ రాత్రికి హైదరాబాద్కు చేరుకోనుంది. ఈ నెల 9న హైదరాబాద్లో సాగునీటి శాఖ అధికారులతో భేటీ అనంతరం ఢిల్లీ బయలుదేరనుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో తొలి విడతలో స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇస్తామని తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ నెల 11న భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై గృహ నిర్మాణ శాఖ అధికారులతో ఆయన హైదరాబాద్లో సమీక్ష నిర్వహించారు. మహిళల పేరిటే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. ఇందిరమ్మ పథకంలో నిర్మించే ఇల్లు కనీసం 400 చదరపు అడుగులు ఉండాలని, హాల్, బెడ్రూమ్, వంటగది, బాత్రూమ్ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. నియోజకవర్గానికి 3,500 చొప్పున తెలంగాణ వ్యాప్తంగా ఏటా 4.5 లక్షల ఇళ్లు నిర్మించనున్నట్లు మంత్రి చెప్పారు. హౌసింగ్ కార్పొరేషన్, జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పర్యవేక్షిస్తారని వివరించారు. మార్గదర్శకాలు వెంటనే విడుదల చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్లే వారికి మరింత మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మార్గంలో భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. 11.3 కిలోమీటర్ల పొడవున 6 లేన్లతో ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించనున్నారు. ఈ మేరకు అల్వాలు టీమ్స్ సమీపంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు. ఈ కారిడార్ నిర్మాణంతో హైదరాబాద్ రామగుండం రహదారికి మహర్దశ పట్టనుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంత వాసులు కరీంనగర్ వైపు వెళ్లే ప్రయాణికులు సాఫీగా ప్రయాణించవచ్చని చెబుతున్నారు. గోల్మాల్ గుజరాత్ మోడల్కు గోల్డెన్ తెలంగాణ మోడల్తో పోలికెక్కడదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ ఆత్మ లేదని, తెలంగాణపై గౌరవం అంతకన్నా లేదని ఎక్స్లో కేటీఆర్ విమర్శించారు. అందుకే తెలంగాణ ఆత్మగౌరవంపై మోదీ సాక్షిగా రేవంత్ దాడి చేశారని మండిపడ్డారు. అసలు తెలంగాణ సోయి లేనోడు సీఎం కావడం మన కర్మ అని పేర్కొన్నారు. ఘనమైన గంగా జమున తహజీబ్ మోడల్ కన్నా మతం పేరిట చిచ్చు పెట్టే గోద్రా అల్లర్ల మోడల్ నచ్చిందా అని రేవంత్ ని ప్రశ్నించారు. నిన్నటిదాకా గుజరాత్ మోడల్ పై నిప్పులు, ప్రధాని పక్కన సీటు ఇవ్వగానే గొప్పలా అని అడిగారు. ఇదేం నీతి, ఇదేం రీతి అని కేటీఆర్ ప్రశ్నించారు. దేశం మెచ్చిన తెలంగాణ నమూనాను నమ్ము ముందు కించపరుస్తావా? నమ్మి ఓటేసిన తెలంగాణపై ఎందుకీ నయవంచన అని సీఎంను ప్రశ్నించారు. 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెడతావా అని మండిపడ్డారు. తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని భారాస ఆకాశమంత ఎత్తుకు ఎత్తిందని, కానీ నేడు కాంగ్రెస్ పాతాళంలో పాతి పెట్టేస్తోందని కేటీఆర్ ఆరోపించారు.
కోర్టు భవనాల కోసం తమ వాటాగా 30 కోట్లు జమ చేసేశామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు సాక్షిగా చెప్పిన మాట అసత్యమని తేలడంతో ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. గన్నవరంలో కొత్త కోర్టు భవనం నిర్మించలేదని, పాత కోర్టు భవనానికి కనీస మరమ్మతులు చేయడం లేదని దేవిరెడ్డి రాజశేఖర్ రెడ్డి 2022లో పిలివేశారు. కేంద్ర ప్రభుత్వ వాటాగా 45 కోట్లు విడుదల చేసినట్లు న్యాయవాది యజ్ఞదత్ గత విచారణలో హైకోర్టుకు నివేదించారు. ఏపీ ప్రభుత్వం సైతం తన వాటాగా 30 కోట్లు జమ చేసిందని ప్రత్యేక జీపీ సుమన్ తెలిపారు. బుధవారం ఈ వ్యాజ్యం హైకోర్టులో మరోసారి విచారణకు వచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సొమ్ము ఖాతాలో జమ కాలేదని ధర్మాసనం పేర్కొంది. హైకోర్టు బిల్లులు అప్లోడ్ చేస్తే సొమ్ము జమ అవుతుందని ప్రత్యేక జీపీ సుమన్ తెలిపారు. సొమ్ము జమ అయ్యిందని గత విచారణలో చెప్పారు కదా అని ధర్మాసనం ఏజీని ప్రశ్నించింది. పాలనాపరమైన సమస్య వల్ల జమ కాలేదని ఏజీ చెప్పారు. 45 కోట్లు వెంటనే, రాష్ట్ర వాటా 30 కోట్లు 15 రోజుల్లో జమ చేస్తామన్నారు. గత విచారణలోనే 30 కోట్లు జమ చేసేశామని చెప్పారు కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. కేంద్రంతో పాటు రాష్ట్ర వాటా సొమ్మును జమ చేస్తేనే నిధులు వాడుకోవడానికి వీలవుతుందని కేంద్రం తరఫు న్యాయవాది చెప్పారు. ఈ వ్యవహారంపై కామెంట్స్ చేయదలుచుకోవడం లేదని హైకోర్టు పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 13కు వాయిదా వేస్తూ ఆలోపు 75 కోట్లు జమ చేయాల్సిందేనని ఆదేశించింది. సార్వత్రిక ఎన్నికలకు తెలుగుదేశం శ్రేణుల్ని సన్నద్ధం చేయడమే లక్ష్యంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం పేరుతో చేస్తున్న యాత్ర రెండో విడత నేడు రాయలసీమలో ప్రారంభం కానుంది. నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శంఖారావం యాత్రను పునః ప్రారంభించనున్నారు. ఈ మధ్యాహ్నం మడకసిర, సాయంత్రం పెనుకొండ, 8వ తేదీ పుట్టపర్తి, కదిరిలో లోకేష్ పర్యటించనున్నారు. 9న శివరాత్రి సందర్భంగా తాత్కాలిక విరామం ప్రకటించారు. 10వ తేదీన యథావిధిగా యాత్ర సాగనుంది. శంఖారావం తొలి విడతలో ఉత్తరాంధ్రలోని 31 అసెంబ్లీ నియోజకవర్గాల్లో లోకేష్ పర్యటించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయ సిబ్బంది నివాసం ఉంటున్న ప్లాట్లలో అర్ధరాత్రి వేళ పోలీసులు తనిఖీలు చేయడం కలకలం సృష్టించింది. ఎలాంటి అనుమతులు లేకుండా మంగళగిరి పట్టణ పోలీసులు బుధవారం అర్ధరాత్రి ప్లాట్లకు వచ్చి ఎంతమంది సిబ్బంది ఉంటున్నారనే వివరాలు రాసుకున్నారు. పోలీసులు సోదాలు చేయడం కక్ష సాధింపు చర్యనని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. పోలీసులను ఉపయోగించి జనసేనను వేధించాలనే దురాలోచనతోనే వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఏ సమాచారం ఆధారంగా చేసుకుని తనిఖీలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అప్రజాస్వామిక చర్యలపై తెలుగుదేశం భాజపాతో చర్చించి ఆందోళనకు పిలుపునిస్తామన్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ జనసేన శ్రేణులు దాడులు జరిగిన ప్లాట్ల వద్ద నిరసన తెలిపాయి. తెలంగాణలో కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా నేడు వెలువడే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. నేడు ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. తెలంగాణలో 17 నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికే ప్రదేశ్ ఎన్నికల కమిటీ, స్క్రీనింగ్ కమిటీలు అభ్యర్థులకు సంబంధించిన కసరత్తు పూర్తి చేశాయి. స్క్రీనింగ్ కమిటీ కసరత్తు తర్వాత సిద్ధమైన జాబితాతో తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఢిల్లీ వెళ్లారు. టికెట్లు ఆశిస్తున్న నాయకులు సైతం 2 రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి పార్టీ పెద్దలను కలుస్తూ లాబియింగ్ చేస్తున్నారు. నేడు ఢిల్లీలో జరగనున్న సీఈసీ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు చేసిన సర్వేలు, నేతల అభిప్రాయాల ఆధారంగా అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎక్కువ జీతంతో కూడిన ఉద్యోగం పేరిట రష్యాకు వెళ్లిన హైదరాబాద్ వాసి మహ్మద్ అఫ్సాన్ ఉక్రెయిన్ యుద్ధంలో మృత్యువాత పడ్డాడు. నాంపల్లి బజార్ఘాట్కు చెందిన అస్వాన్ గుజరాత్, కశ్మీర్కు చెందిన యువకులను ముంబై, దుబాయ్కు చెందిన ఏజెంట్లు ఉద్యోగం పేరుతో ముందు దుబాయ్ తీసుకెళ్లారు. అక్కడి నుంచి వారిని మాస్కో తీసుకువెళ్లి రష్యన్ భాషలో ఉన్న పత్రాలపై సంతకాలు చేయించినట్లు అస్ఫాన్ సోదరుడు ఇమ్రాన్ తెలిపారు. రష్యాలోని భారత ఎంబసీని సంప్రదించగా అస్ఫాన్ మృతి చెందినట్లు సమాచారం అందించాయని ఇమ్రాన్ వివరించారు. కేంద్ర ప్రభుత్వం తన సోదరుడి మృతదేహాన్ని వీలైనంత త్వరగా హైదరాబాద్ తీసుకువచ్చి అప్పగించాలని ఇమ్రాన్ కోరారు. అస్ఫాన్ చంద్రుడిపై అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మించేందుకు చైనా, రష్యా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ విషయాన్ని మాస్కో అంతరిక్ష సంస్థ రోస్ కాస్మోస్ అధినేత యూరీ బోరిసెవ్ తెలిపారు. భవిష్యత్తులో చంద్రుడిపై ఆవాసాలు నిర్మించేందుకు సౌర విద్యుత్ సరిపోదని, అందుకే అణు విద్యుత్ ప్లాంట్ నిర్మాణాన్ని పరిశీలిస్తున్నామని వివరించారు. చంద్రుడిపై 2033 నుంచి 35 నాటికి అణు విద్యుత్ కేంద్రాన్ని చైనా శాస్త్రవేత్తలతో కలిసి ఏర్పాటు చేసే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. మానవ ప్రమేయం లేకుండా ఈ నిర్మాణానికి రోబోలనే ఉపయోగిస్తామన్నారు. అంతరిక్ష ఆధారిత యాంటీ శాటిలైట్ ఆయుధాలను మాస్కో అభివృద్ధి చేస్తున్నట్లు ఇటీవల అమెరికా ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే రష్యా స్పేస్ ఏజెన్సీ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గాజాపై ఇజ్రాయెల్ సైనిక చర్యల నేపథ్యంలో వాణిజ్య నౌకలే లక్ష్యంగా హౌతీ రెబల్స్ చేస్తున్న దాడుల్లో తొలిసారి ప్రాణనష్టం సంభవించింది. బుధవారం బార్బడోస్ జెండాతో వెళ్తున్న వాణిజ్య నౌకపై యాంటీ షిప్ బ్యాలిస్టిక్ క్షిపణితో హౌతీ రెబల్స్ దాడి చేశారు. ఈ దాడిలో నౌకలోని 2 సిబ్బంది మృతి చెందగా 6 గాయపడ్డారని అమెరికా తెలిపింది. ఓడలోని మిగిలిన సిబ్బంది వెంటనే అందులో నుంచి బయటకొచ్చారని తెలుస్తోంది. అమెరికా యుద్ధ నౌక, భారత నౌకాదళం బాధితులకు లైఫ్ బోట్ల ద్వారా సాయం చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గాజాలో ఇజ్రాయెల్ దాడులను వ్యతిరేకిస్తూ కొన్ని నెలలుగా ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలే లక్ష్యంగా హౌతీలు దాడులు చేస్తున్నారు. ఫలితంగా ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. అంతకుముందు అమెరికాకు చెందిన యుద్ధ నౌకపై హౌతీలు క్షిపణులు, డ్రోన్లతో దాడులకు పాల్పడగా అగ్రరాజ్యం దాడులు తిప్పికొట్టింది. ప్రతీకారంగా వాణిజ్య నౌకపై హౌతీలు దాడి చేసినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో యువతను ఆకర్షించేందుకు కాంగ్రెస్ ఓ ప్రణాళికతో ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. 2024 లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలో తొలిసారి యువతకు ఉపాధి హక్కు హామీని కాంగ్రెస్ ఇవ్వనుందని సమాచారం. పోటీ పరీక్షల్లో పేపర్ లీకులకు కారణమైన వారిని కఠినంగా శిక్షించడం సహా ప్రభుత్వ నియామకాల్లో పారదర్శకతను తీసుకురావడానికి చర్యలను సూచించనుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం నేతృత్వంలోని కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ బుధవారం లోక్సభ ఎన్నికల మేనిఫెస్టో ముసాయిదా ప్రతిని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు అందజేసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్రలో యువత వివరించిన పరిస్థితుల ఆధారంగా డ్రాఫ్ట్ మేనిఫెస్టోను రూపొందించినట్లు తెలిసింది. మేనిఫెస్టోలో కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ, ప్రభుత్వ ఖాళీలు భర్తీ చేయడానికి దేశంలో కులగణనపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారిస్తుందని తెలుస్తోంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదించిన తర్వాత ముసాయిదా మేనిఫెస్టో ఖరారయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. మనీ లాండరింగ్ కేసులో పంపిన సమన్లను ప్రతిసారి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దాటవేయడంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ మరోసారి కోర్టును ఆశ్రయించింది. కేజ్రీవాల్ గైర్హాజరీపై విచారణ జరపాలని ఢిల్లీలోని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేసింది. ఈ కేసును నేడు విచారణ జాబితాలో చేర్చినట్లు తెలిసింది. ఈడీ ఫిర్యాదు నేపథ్యంలో ఎక్స్ వేదికగా ప్రధాని మోదీపై స్పందించిన కేజ్రీవాల్ విమర్శలు చేశారు. ప్రతిపక్ష నాయకులను ఈడీ ద్వారా వేధించి భాజపాలో చేరాలని బలవంతం చేస్తున్నారని ఆరోపించారు. తాను భాజపాలో చేరితే ఈడీ నుంచి వస్తున్న నోటీసులు ఆగిపోతాయన్నారు. తొలి 3 సమన్లకు కేజ్రీవాల్ గైర్హాజరీ కావడంతో ఈడీ ఇదివరకే స్థానిక కోర్టును ఆశ్రయించింది. న్యాయస్థానం విచారణను మార్చి 16కు వాయిదా వేసింది.